2026వ సంవత్సరం భారత క్రికెట్ అభిమానులకి ఒక గొప్ప క్రికెట్ పండగగా మారనుంది. ఈ ఏడాది టీమిండియా పురుషుల అలాగే మహిళల జట్లు కూడా అత్యంత బిజీ షెడ్యూల్తో గడపనున్నాయి. మహిళల క్రికెట్ విషయానికి వస్తే గత నవంబర్లో మహిళల వన్డే ప్రపంచ కప్లో భారత్ విజయం సాధించడంతో మహిళల క్రికెట్ పట్ల ఉత్సాహం ఇదివరకు లేనంతగా పెరిగింది. ఉమెన్స్ ప్రీమియర్ లీగ్ జనవరి 9 నుండి ఫిబ్రవరి 5 వరకు జరగనుంది. నవీ ముంబై, వడోదర ఈ మ్యాచ్లకు వేదికలుగా ఖరారయ్యాయి. ఫిబ్రవరి 15 నుండి మార్చి 6 వరకు భారత మహిళల జట్టు ఆస్ట్రేలియాలో ఒక టెస్ట్, 3 వన్డేలు, అలాగే 3 టీమిండియాలు, అలాగే 3 టీ20లు ఆడనుంది. మే 28 నుంచి జూలై 10 వరకు ఇంగ్లాండ్ పర్యటనలో భాగంగా ఒక టెస్ట్ అలాగే 3 టీ20లు నిర్వహించనున్నారు. జూన్ 12 నుంచి జూలై 5 వరకు ఇంగ్లాండ్ అలాగే వేల్స్ వేదికలుగా మహిళల టీ20 ప్రపంచ కప్ జరగనుంది. వన్డే ప్రపంచ కప్ విజేతగా నిలిచిన హర్మన్ ప్రీత్ కౌర్ బృందం ఇప్పుడు ఈ టైటిల్ గెలుస్తారన్న అంచనాలు కూడా ఉన్నాయి. పురుషుల జట్టుకు సంబంధించి 2026లో అత్యంత కీలకమైంది ఐసీసీ పురుషుల టీ20 ప్రపంచ కప్. భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జనవరి 11 నుండి 31 వరకు స్వదేశంలో అంటే మన ఇండియాలో న్యూజిలాండ్తో 3 వన్డేలు అలాగే 5 టీ20లు జరగనున్నాయి. ఇంకొక టీ20 ప్రపంచ కప్ వచ్చి ఫిబ్రవరి 7 నుండి మార్చి 8 వరకు భారత్, శ్రీలంక సంయుక్తంగా మెగా టోర్నీకి ఆతిథ్య దేశాలుగా వ్యవహరించనున్నాయి. 2007 నుంచి ఇప్పటి వరకు ఏ ఆతిథ్య దేశం కూడా కప్పు గెలవలేదు. ఒకవేళ భారత్ కనుక విజయం సాధిస్తే టైటిల్ని నిలబెట్టుకున్న తొలి టీమ్గా అలాగే 3 సార్లు ఈ ఈవెంట్ గెలిచిన మొదటి జట్టుగా ప్రపంచ రికార్డు కూడా సృష్టిస్తుంది. మార్చి 26 నుండి మే 31 వరకు వేసవి కాలంలో భారత్ సమ్మర్ స్లామ్ ఐపీఎల్ జరగబోతుంది. జూలై 1 నుండి జూలై 19 వరకు భారత జట్టు ఇంగ్లాండ్లో 5 టీ20లు అలాగే 3 వన్డేలు ఆడనుంది. కాకపోతే కొన్ని సిరీస్ అయితే ఇంకా కన్ఫర్మ్ కాలేదు. ఆ ఖరారు కావాల్సిన ఇతర సిరీస్ విషయాలు గమనిస్తే ఈ 2026 సెకండ్ హాఫ్లో మరికొన్ని బైలాటరల్ సిరీస్ కూడా జరగబోతున్నాయి. మొదటిది ఆఫ్ఘనిస్తాన్ భారత పర్యటన, ఒక టెస్ట్ అలాగే 3 వన్డే మ్యాచ్లకి. భారత్ శ్రీలంక పర్యటన విషయానికి వస్తే ఆగస్టులో 2 టెస్టులు. వెస్టిండీస్ భారత పర్యటనకైతే సెప్టెంబర్, అక్టోబర్లో 3 వన్డేలు అలాగే 5 టీ20లు. భారత్ న్యూజిలాండ్ పర్యటన వస్తే అక్టోబర్, నవంబర్లో 2 టెస్టులు, 5 టీ20లు అలాగే 3 వన్డేలు. ఇక ఆఖరిది శ్రీలంక భారత పర్యటన విషయానికి వస్తే డిసెంబర్లో 3 వన్డేలు అలాగే 3 టీ20లు. ఇవైతే ఖరారు కావాల్సిన సిరీస్. ఏదేమైనప్పటికీ 2026 మాత్రం క్రికెట్ ప్రేమికులకు ఒక పండగగా మారనుంది.